హర్యానాలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, ఓబీసీ క్రిమిలేయర్ లిమిట్ను 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బుధవారం ఢిల్లీలో ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాను విడుదల చేశారు. మొత్తం 7 గ్యారెంటీలతో మేనిఫెస్టోను కాంగ్రెస్ రూపొందించింది. 18 నుంచి 60 ఏండ్ల ఉన్న ప్రతి మహిళకు నెలకు 2,000 ఆర్థిక సాయం అందజేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు నెలకు 6,000 పెన్షన్ ఇస్తామని, ఓల్డ్ పెన్షన్ స్కీమును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని, 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపింది. యువతకు 2 లక్షల జాబ్స్ ఇస్తామని, హర్యానాను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మారుస్తామని చెప్పింది. పేదలకు 100 గజాల ప్లాట్ ఇస్తామని, 3.5 లక్షలతో 2 బెడ్రూమ్ల ఇండ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించింది. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని, పంట నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వస్తే తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. అందుకే తమ మేనిఫెస్టోకు 7 హామీలు పక్కాగా అమలు అనే పేరు పెట్టామని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని పీసీసీ చీఫ్ ఉదయ్ భాను అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ను పక్కగా అమలు చేస్తామని, హర్యానాను మళ్లీ అన్నిట్లో నెంబర్ 1 స్టేట్ చేస్తామని చెప్పారు. కాగా హర్యానాలో అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.